మొదటి పేతురు మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు. ఈ భాగాన్ని మనం ప్రభుని ఆరాధించడానికి ఆయన సహాయం కోరుకుంటూ మనం ధ్యానిద్దాం. ఈ మొదటి పేతురు భక్తుడు అసలు ఎందుకు రాశాడు, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకముందు దీని చరిత్ర ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. మొదటి పేతురు రాస్తున్న టైంలో పేతురు అన్న భక్తుడు అసలు ఎవరికి రాస్తున్నాడు, రాయడానికి గల కారణం ఏంటి, అది అర్థం చేసుకోకపోతే ఇప్పుడు మనం చదివిన భాగం యొక్క ప్రాముఖ్యత మనకి అర్థం కాదు. ఎవరికి రాశాడండి అని చూస్తే 2వ వచనం చూడండి, ఒక మాట ఉంటుంది మధ్యలో నుంచి. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితినియా అను దేశములు యందు చెదిరిన వారిలో చేరిన యాత్రులకు శుభమని చెప్పి వ్రాయమన్నది. సో చాలా ప్రాంతాల పేర్లు చెప్పాడు. ఆ ప్రాంతాలకు చెదిరిపోయిన వారి కోసం అని చెప్పి ఈ పత్రిక వ్రాస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఎందుకండి అలాగా చెదిరిపోయారు మనుషులు అని చూస్తే, ఫస్ట్ సెంచరీలో మొదటి శతాబ్దం, ఇది ఏ శతాబ్దం, ప్రస్తుతం మనం ఉన్న శతాబ్దం ఏది, 21వ శతాబ్దం. ఈ మొదటి పేతురు రాసింది ఎప్పుడండి అంటే మొదటి శతాబ్దం. ఈ మొదటి శతాబ్దంలో జరిగిన విషయం ఏంటండి, ఆ కాలంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తి పేరు ఏంటంటే నీరో. ఎవరు? నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి చాలా క్రూరుడు. ఆయన చాలా సిద్ధాంతాలు పెట్టాడు. ఆయన పెట్టిన సిద్ధాంతాల్లో ఒక భయంకరమైన సిద్ధాంతం ఏదండి అంటే చక్రవర్తి ఆరాధన. ఏంటది? చక్రవర్తి ఆరాధన అంటే ఎంపరర్ వర్షిప్. అంటే ఎవరు కూడా ఏ దైవానికి కూడా పూజించకూడదు. ఎవరినన్నా పూజించాలి అంటే ఒకళ్ళనే పూజించాలి. అది ఎవరండి అంటే చక్రవర్తి. ఎందుకంటే చక్రవర్తే మీకు దేవుడు. సో అంటే మనుషులందరినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎంపరర్ వర్షిప్ అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట. సో మనుషులందరూ కూడా చాలామంది అందరూ వాళ్ళ దైవాల్ని పక్కన పడేసి వాళ్ళ ఇంట్లో ఫోటోలు కూడా, ఎవరి ఫోటోలు ఇంకా నీరో చక్రవర్తి అని చెప్పి పూజించడం మొదలుపెట్టారు. కానీ ఒక్క గుంపు మాత్రం, మేము మాత్రం నీరోకి పూజించాం, మేము పూజిస్తే ఒకళ్ళకే పూజిస్తాం, ఎవరికంటే యేసు ప్రభుకు మాత్రమే మేము పూజిస్తాం, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మా రక్షకుడు అని చెప్పి నించున్నారు. ఇది ఎవరికి నచ్చలేదు? నీరోకి అస్సలు నచ్చలే. అయితే నీరోకి ఇంకో పిచ్చితనం కూడా ఉంది. ఏంటంటే పట్టణాలన్నీ పడగొట్టేయటం, మళ్ళీ తిరిగి కట్టడం అనమాట. బాగున్నదాన్ని పడగొట్టేస్తాడు, నచ్చలేదని మళ్ళీ తిరిగి కడతా ఉంటాడు. అలాగని చెప్పి ఒకసారి అనుకున్నాడంట, రోమ్ పట్టణం అంతా కూడా పడగొట్టేద్దాం, పడగొట్టేసి మళ్ళీ నేను కడతాను. అలాగని రాత్రి దరదరదన మొత్తం మీద రోమ్ పట్టణాన్ని శిథిలం చేసేసాడు, జనాలను పంపించి మొత్తం ఎరగొట్టించేశాడు. అయితే తను అనుకున్న ప్లాన్స్ రివర్స్ అయింది. ఏంటంటే మొత్తం పట్టణం ఇల్లులన్నీ పడగొట్టేస్తే ప్రజలందరూ రోడ్డున పడ్డారు. ఇప్పుడు ప్రజలందరూ నీరోకి యాంటీగా మారడానికి రెడీ అవుతూ ఉంటున్న టైంలో నీరో చాటించింది ఏంటంటే, ఇలా నష్టం చేసింది ఎవరండి అంటే క్రైస్తవులు అని చెప్పి మొదలుపెట్టాడు అనమాట. ఎందుకంటే వాడు పగ ఏంటి, ముందే వాళ్ళ మీద పగ ఏంటి, వీడు మాత్రం నాకు పూజించట్లే, అదే చక్రవర్తి ఆరాధనకి వాళ్ళు లొంగలే అని చెప్పి క్రైస్తవులు వాళ్ళే చేశారు ఈ నష్టం అంతా అని చెప్పి పెట్టాడు. అందరికీ తెలుసు ఇది నీరో చేయించింది అన్న విషయం. అలాగనేటప్పటికీ అందరూ కూడా క్రైస్తవుల మీద పడడం మొదలుపెట్టారు. నీరో కూడా దొరికిన క్రైస్తవులందరినీ కూడా చంపేయడం మొదలుపెట్టాడు. వాడు ఎంత భయంకరంగా చంపేవాడు అంటేనంట, తారు డబ్బాల్లో మనిషిని ఇలా ముంచి దివిటిలా కట్టి వెలిగించేవాడట. తారు డబ్బాల్లో ముంచి వెలిగితే ఏమవుద్ది, అలా మెల్లిగా కాలుతూ ఉంటారు కదా. అయితే అలాగా చుట్టూ మనుషుల్ని అలా తారు డబ్బాల్లో ముంచి కట్టి మధ్యలో వాడు పార్టీలు చేసుకునేవాడు అంటండి. అంత క్రూరుడు ఆలోచించండి. ఇంకో ఎలాగ చిత్రహింసలు పెట్టేవాడంటేనంట, జంతువు యొక్క చర్మాలు ఈ క్రైస్తవులకి తొడిగించి సింహాలకి పులులకి వదిలేసేవాడంట. జంతువుల యొక్క చర్మం అంటే ఇప్పుడు ఏ ఆవుదో గేదో ఏదో చర్మం తీసేసుకొని మేకదో కట్టి వీళ్ళకి కుట్టేసేవాడు. ఆ స్మెల్కి ఈ క్రూర మృగాలు వచ్చి చీరేస్తూ ఉంటే వీడు కూర్చొని ఆనందించేవాడంట. అంత క్రూరుడు ఎవరు? నీరో చక్రవర్తి. అయితే ఇలాంటి శ్రమలు ఇప్పుడు ఎవరికి వచ్చాయి? క్రైస్తవులకు వచ్చాయి. అయితే వీళ్ళు తట్టుకోలేక యెరూషలేము నుంచి అనేక ప్రాంతాలకి చెదిరిపోయారు. ఏ ప్రాంతాలకు చెదిరిపోయారు చూడండి. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా,
బితునియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు సుమ్మని చెప్పి ప్రాణి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు చెదిరిపోయారన్న విషయం మీకు అర్థమైందా? ఈ శ్రమలు తట్టుకోలేక ఏమైపోయారు వీళ్ళు? చెదిరిపోయారు. మరి అలాంటి వారిని ఆదరించాలి, ఇప్పుడు అలాంటి వారిని ధైర్యపరచాలి. అందుకోసం అని చెప్పి ఏది రాస్తున్నాడు? మొదటి పేతురు అన్నమాట. వాళ్ళ విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, ప్రభులో ముందుకు సాగిపోవాలని చెప్పి, శ్రమలను కూడా లెక్క చేయకుండా ముందుకు సాగిపోవాలని చెప్పి వాళ్ళని ఆదరిస్తూ రాస్తున్న పత్రికే ఈ మొదటి పేతురు అన్నమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోకపోతే అసలు మొదటి పేతురు ఏ ఉద్దేశంతో రాశాడో మనకి అర్థం కాదు, కరెక్ట్గా మనం అర్థం చేసుకోలేమన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఈ మొదటి 7 వచనాల్లో వారిని ఏ రీతిగా ఆదరిస్తున్నాడండి అని చూస్తే కనీసం మనం ఒక 7 విషయాలు, 6 లేదా 7 విషయాలు మనం చూడబోతున్నాం. ఓకే, ఈ 7 విషయాలు మనం చూసి ఆ 7 విషయాల ద్వారా కూడా శ్రమల్లో సహితం మనం దేవుని ఏం చేయాలట? స్తుతులు చెల్లించాలి. అందుకోసం అని చెప్పి ఈ భాగాన్ని వ్రాస్తున్నాడు అన్నమాట. ఏంటండి మనం శ్రమల్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మేళ్ళు, దేవుడు చేసిన మేళ్ళు ఏంటండి అని జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులకుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడినప్పుడు ఏర్పరచబడిన వారికి చాలు. ఇప్పుడు ఫస్ట్ ఈ వచనాన్ని చదివాను కదండి. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఎవరన్నా ఒక 3 వ్యక్తుల్ని ఇక్కడ చూసారా చెప్పగలగాలి. 3 వ్యక్తులు కనపడాలి ఇక్కడ. వెరీ గుడ్, భలే చూశారు మీరు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానము, 2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు, నెక్స్ట్ యేసుక్రీస్తు రక్తం వలన. 3 వ్యక్తులు మీకు ఒక్క వచనంలోనే కనపడుతుంది. సో బైబిల్లో మనం నేర్చుకునే దేవుని గురించిన సత్యం ఒకటి ఏంటంటే దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. బ్రదర్ ఒకే దేవుడు అంటున్నారు, 3 వ్యక్తులు అంటున్నారు. దట్స్ హౌ గాడ్ ఇస్. దేవుడు అలా ఉన్నాడు ఆయన. సో బైబిల్లో దేవుడు తన గురించి తాను ఎలా వ్యక్తపరుచుకుంటున్నాడో అలాగా మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని మనం అనుకున్నట్టు కూడా కాదనమాట కదా. సో ఇక్కడ ఎంతమంది వ్యక్తులు కనబడుతున్నారు మనకి? తండ్రి అయిన దేవుడు, ఆత్మదేవుడు కనబడుతున్నారు, ఇంకా పరిశుద్ధ యేసుక్రీస్తు, 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మొదటి పాయింట్ తండ్రి అయిన దేవుని గురించి నేర్చుకుందాం. తండ్రి అయిన దేవుడు మనకు చేసిన మేలు ఏంటండి అని చూస్తే చూడండి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏం చేశాడు ఆయన? చూడండి, 3వ లైన్లో కనపడుతుంది. ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారు విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తంలో ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, ఆ మాట అనమాట. సో తండ్రి అయిన దేవుడు ఆయన భవిష్యత్ జ్ఞానంతో ఒక పని చేశాడు. ఏంటి? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడంటండి? ఏర్పాటు చేసుకున్నాడంట. మరి అది మొదటి పాయింట్, దానికోసం మనం స్టడీ చేద్దాం. మరి ఆత్మదేవుడు మనల్ని ఏం చేశాడంటండి? ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే. సో ఆత్మదేవుడు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. అది క్లియర్గా మనకు కనబడుతుంది. అది కూడా స్టడీ చేద్దాం. అది 2వ పాయింట్. 3వ పాయింట్, యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడు చూడండి. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడు. యేసుక్రీస్తు రక్తం అంటే దేనికోసం మాట్లాడుతున్నారు తెలుసా? చూడండి, 18వ వచనం, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. సో యేసు ప్రభు మన కోసం చేసింది ఏంటండి అంటే ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. ఏమని రాస్తుంది అక్కడ? విమోచించాడు. దానికోసం కూడా మనం స్టడీ చేద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 పాయింట్లు అర్థమవుతున్నాయి. తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. రక్తం చిందించడం అంటే అర్థం ఏంటంటే ఏదో బ్లీడింగ్ కాదు, ప్రాణం పెట్టడం. రక్తం పోతే ఏమవుద్ది? ప్రాణం పోదు. సో ఆ రక్తం ఎక్కడ గడిపినటువంటి మనకు అర్థమైపోలే, ఆయన మరణం కోసం మాట్లాడుతున్న పదం అది. ఓకే, సో యేసయ్య ఆయన ప్రాణం పెట్టి
మనల్ని విమోచించాడు. సో ఈ 3 మాటలు ముందు స్టడీ చేద్దాం. సో మొట్టమొదటిగా, ప్రభువా నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, నీకెన్నో వందనాలు. చెప్పండి, దేవా నువ్వు మమ్మల్ని ఏం చేసావు? ఏర్పాటు. సో మన తండ్రి అయిన దేవుని స్తుతించే, దేవా తండ్రి నీకెన్నో వందనాలు, మమ్మల్ని నన్ను ముఖ్యంగా నువ్వేం చేసావు? ఏర్పాటు చేసుకున్నావు. సో ఏర్పాటు అంటే ఏంటండి? ఏర్పాటు అన్న మాటని మనం కొంచెం డీప్గా స్టడీ చేద్దాం. పరలోకంలో ఎవరు ఉండాలో దేవుడు మనల్ని ఏం చేశాడట? ఏర్పాటు చేసుకున్నాడంట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో పెద్ద వివాహం చేసుకుంటున్నారు, పెద్ద ఫంక్షన్ చేసుకుంటున్నారు, కార్డులు ప్రింట్ చేస్తారు. ఎందుకు? రోడ్డు మీద అలా పంచి పెడతారా? కాదు. కార్డులు ఎందుకు ప్రింట్ చేస్తారు? ఎవరు మీ విందుకు రావాలో మీరేం చేస్తారు? వారిని మీరు ముందు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఆ కార్డు ఇచ్చి వాళ్ళని ఏం చేస్తారు? ఆహ్వానిస్తారు. అర్థమైంది మీకు? సో దేవుడు ఆయన సన్నిధిలో పరలోక రాజ్యంలో ఎవరిని పెట్టాలి అని అనుకున్నాడో వాళ్ళని ఆయన ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇది కొంచెం జాగ్రత్తగా స్టడీ చేద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఏర్పాటు ఎందుకు అని అన్నది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చివరి నా 3 లైన్స్ చదువుదామండి. మనము అక్కడ నుంచి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. సో ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ లైన్ మీరు చదివి చెప్పాలి. మనం అంటండి ఎక్కడి నుంచి అవ్వాలంట? తన ఎదుట. తన ఎదుట అంటే ఎవరి ఎదుట? దేవుని ఎదుట. తండ్రి అయిన దేవుడు ఆయన ముందు మనల్ని పెట్టుకోవాలని పరిశుద్ధముగా నిర్దోషముగా ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? టైమింగ్ ఎప్పుడట? జగత్ పునాది వేయబడక మునిపే అంటే అర్థం ఏంటి? జగత్ పునాది అంటే అసలు ఈ సృష్టి ఇంకా ప్రారంభం అవ్వక ముందే, సృష్టి ప్రారంభం అవ్వక ముందు మనం ఉన్నామా? మనం లేవు. అసలు ఏ ఉనికి లేదు, శూన్యమే ఉంది. అలాంటప్పుడు మరి నేను ఎలా తెలుసండి ఆయనకి అని అంటే, అదే కదా 1 పేతురులో మనం చూసాం. ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏమని రాస్తుంది 1 పేతురులో? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. 1 Peter 1. అది అందరూ చెప్పాలి, పదం చెప్పాలి. తండ్రైన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. చూసారా? చూడండి, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలి తెలుసా? బైబిల్ ఉండాలి. సో నేను చెప్తున్నప్పుడు ఆ పదాలని మీ కళ్ళతో చూసి, మీ పెదాలతో దాన్ని ఏం చేయాలి? చదివితే మీకు అర్థమవుద్ది. అరే ఈయన చెప్తుంది సొంత జ్ఞానం కాదు, ఇక్కడ కనిపిస్తున్న మాటల యొక్క విలువ చెప్తున్నారు అని చెప్పి మనకు అర్థమవుద్ది. లేకపోతే ఏమవుద్దంటేనండి, మనం బైబిల్ నుంచి వస్తుందన్న విషయం మర్చిపోతాం మనం కదండి. సో ప్రభు ఆయన గురించి ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ రాశాడు. ఆయన అంటున్నాడు, ఇది నేను తెలుసా ఏర్పాటు చేసుకున్నాను, నువ్వెప్పుడు తెలుసా నాకు తెలుసు, నువ్వు అసలు సృష్టి ప్రారంభం అవ్వకముందే నువ్వు నాకు తెలుసు. నేను ఈ మధ్యన ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన అన్నాడు, ఏమండి మీ తాతగారు నాకు ఎప్పటి నుంచి తెలుసా అండి? 40 సంవత్సరాల నుంచి నాకు తెలుసా అండి అని అంటున్నారనమాట. అంటే ఈ టైం ఎందుకు చెప్పారు చెప్పండి? అరే మీకు మాకు 40 సంవత్సరాల పరిచయం అండి. మీ కుటుంబంతో 40 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉందండి. గొప్పగా చెప్తున్నారు, అంతే కదా. మనం కూడా అలాగే చెప్తాం కదా, అరే మా స్నేహం ఎప్పుడండి, చిన్ననాటి స్నేహం అండి మాది అని చెప్పుకుంటా ఉంటాం. ఆ బంధానికి మనం ఎంతో విలువిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని అడిగి, ప్రభు నీకు ఎప్పటి నుంచి నేను తెలిసిన ఆయన అని అంటే ఎప్పటి నుంచి అంటాడు ఆయన? అసలు సృష్టి ప్రారంభం అవ్వలేదు, అప్పుడే నా భవిష్యత్ జ్ఞానంతో నిన్ను చూశాను, నేను అప్పుడే నేను నిన్ను ప్రేమించాను. ఐ సెట్ మై లవ్ అపాన్ యూ. అప్పుడు మనం అడగాలి, ఓకే నాయన, మరి ఇప్పుడు నేను ఒకళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అని అంటే వాళ్ళు కొన్ని లక్షణాలు చూస్తాను. నేను ఎవరు పడితే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుని స్నేహం చేయను. ఇప్పుడు చూడండి, మనమే ఒక వ్యక్తితో స్నేహం చేయాలనుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తిలో ఏం లక్షణాలు చూస్తాం? మనకు నచ్చిన లక్షణాలు చూస్తూ ఉంటాం. ఓకే ఆ అబ్బాయి పద్ధతిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అథవా ఆ వ్యక్తితో నేను స్నేహం చేయాలంటాం. ప్రభు మరి నన్ను ఏర్పాటు చేసుకోవడానికి నాలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయి ఆయన అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఒక్క లక్షణం కూడా లేదు, ఒక్క లక్షణం కూడా లేదు. ఇంకోటి, నువ్వు అప్పటికి ఇంకా పుట్టలేదు,
నీ గురించి అంతా కూడా నాకు తెలుసు, నువ్వు ఎలాంటి పాపాలు చేస్తావో కూడా నాకు తెలుసు. అయినా కూడా నేను నిన్ను ఏం చేశాను, ఏర్పాటు చేసుకున్నాను. నా గురించి అంతా తెలుసు కూడా ఆయన నన్ను ఏర్పాటు. నేను ఎంత తిరుగుబాటు చేస్తానో ఆయనకు తెలుసు, నేను ఎంత పాపం చేస్తానో ఆయనకు తెలుసు. అయినా కూడా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వచనం నేను ఎప్పుడు చదివిస్తూ ఉంటాను. 2 దశలోనికై 2వ అధ్యాయము 13వ వచనం. 2 Thessalonians 2:13. 2 దశలోనికైలు 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండే మిమ్మును నాతో చెప్పండి ఆ మాట. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండే మిమ్మును ఏర్పరచుకొనెను. సో దేవుడు మనం రక్షింపబడ్డామంటే అది ఎప్పుడు నిర్ణయం అయింది? ఆది అంటే అర్థం ఏంటి? ఈవెన్ బిఫోర్ ద వరల్డ్ హ్యాస్ బిగన్. సృష్టి ఇంకా ప్రారంభం అవ్వకముందే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినం మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు ప్లాన్ వేసింది ఎప్పుడు తెలుసా? మన గురించి ఆలోచించింది ఎప్పుడు తెలుసా? అసలు ఇంకా సృష్టి ప్రారంభం అవ్వలేదు, అప్పుడే ఆయన మనల్ని చూసి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం, ఎంత అద్భుతమైన విషయం. సో ఇశ్రాయేల్ ప్రజల గురించి వాళ్ళ ఏర్పాటు గురించి దేవుడు ఒక మాట అంటాడు. మీరు ఏదో గొప్పోళ్ళని కాదు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని అంటాడు. ఎక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. 7వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించి వాడు గనుకను తాను మీ తండ్రులు చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు గనుకను యెహోవా బాహుబలం మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి ఐగుప్తు రాజు ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను అంటున్నాడు. మీరేదో పెద్ద గొప్పోళ్ళని కాదు, లెక్కకు చాలా తక్కువే, అయినా నేను మిమ్మల్ని ఏం చేశాను, ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు అనమాట. గాడ్ హ్యాస్ చోజన్ us బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ వితౌట్ ఎనీ మెరిట్ ఆఫ్ us. అయితే సంఘాన్ని గురించి కూడా ఆయన ఒక మాట అంటున్నాడు. మీరేదో గొప్పోళ్ళని కాదు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది అని చెప్పి 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను. 1 కొరింథీ 1వ అధ్యాయము 26. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపునకు చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిడవలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకును లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలోని నీచులైన వారిని తృణీకింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన అన్నమాట బలహీనులు అంటున్నాడు, నీచులు అంటున్నాడు, తృణీకరించబడిన వారు అంటున్నాడు, వెర్రి వారు అంటున్నాడు, ఎన్నిక లేని వారు అంటున్నాడు. అలాంటి వారిని దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆయన ఏర్పాటు చేశాడు. సో గాడ్ హెస్ చోజన్ us. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి, ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇండియన్ క్రికెట్ టీం ఉందనుకోండి, క్రికెట్ టీంలో ఎవరు ఉండాలో అన్నది ఏం చేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, అంతే కదా, సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కడు బ్యాట్ పట్టుకుంటే వెళ్ళి టీంలో నుంచోబెడతారా, లేదు, సెలెక్ట్ చేసుకుంటారు కదా. దేవుడు ఆయన సన్నిధిలో ఎవరు ఉండాలో అన్నది ఆయన మనల్ని ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకోటి తెలుసా, దేవుడు కానీ ఏర్పాటు చేసుకోకపోయి ఉంటే ఈ దినం మీరు ఇక్కడ కూర్చోరండి. దేవుని ప్లాన్లో, ఆయన రక్షణ సంకల్పంలో మీరు ఉన్నారు కాబట్టే దేవుడు లాక్కొని మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడ ఆయన సన్నిధి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన మాటలు మీకు వినిపింపజేస్తున్నాడు. మీరు అనాల్సిన మాట ఏంటంటే, దేవా నన్ను నీ ఏర్పాట్లో ఉంచుకున్నావు, నీకెన్నో వందనాలు. ఒక విషయం, దీన్ని రివర్స్ ఆలోచిద్దాం. దేవుడు ఒకవేళ మనల్ని ఏర్పాటు చేసుకోలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? రక్షించాలని చెప్పి, మనకు మోక్షం ఇవ్వాలని చెప్పి మనల్ని సెలెక్ట్ చేసుకోలేదు, పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తాం?
దేవుని సన్నిధికి రాము, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? మీరే చదవండి ఒక వచనం, సామెతలు 16:4. సామెతలు 16:4. వాళ్ళ గతి ఏంటి? దేవుని ఏర్పాటులో లేని వారి గతి. అయ్య బాబాయ్, చూసారా, కొంతమందిని ఆయన ఏర్పాటు చేసేయండి, సెలెక్ట్ చేసుకోలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నాశ దినం కోసం వాళ్ళని రెడీ చేశాడు. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటట? నరకమే. డిసైడెడ్ అన్నమాట. మనం ఆయనది విశ్వాసం ఉంచుతున్నామంటే దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తల కార్యములు 13:48. ఎవరు నిజంగా విశ్వాసం ఉంచుతారు? ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. చూడండి, యేసు ప్రభు నమ్ముకున్నారంటే ఎవరు నిజంగా విశ్వాసం ఉంచుతారు? అపోస్తల కార్యములు 13:48. ఇప్పుడు ఈ లైన్ నాతో చెప్పండి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారట? నిత్య జీవము కొరకు. అక్కడేం రాస్తుంది? నిర్ణయించబడిన వారు ఏం చేశారట? విశ్వాసం ఉంచారు. ఒకవేళ నిత్య జీవం కొరకు నిర్ణయింపబడిన వారు అందరూ ఏం చేస్తారు? యేసు ప్రభుని నేను నమ్మను, ఆయన రక్షకుడు కాదు, ఆయన దేవుడు కాదు అని తృణీకరిస్తారట. చూడండి, సువార్త చెప్తాం, యేసు ప్రభుని గురించి చెప్తాం. కొంతమంది ప్రభుని నమ్ముకుంటారు, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు. అవునండి, ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిజమైన రక్షకుడు, నా పాపం నుంచి విమోచించి మోక్షాన్ని చేర్చేది ఆయన మాత్రమేనండి అని చెప్పి నమ్ముకుంటారు. కొంతమంది నమ్మను అంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? నిత్య నరకం. అంతే. మనకు అర్థమైపోవాలన్నమాట, ఆయన ఏర్పాటులో లేరు. అంతే, ఆయన ఏర్పాటులో లేరు. ఆయన ఏర్పాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మారతారంతే. ఎంత ఘోరమైన కట్లులైనా సరే ఏమైపోతారు? మారతారు. సో ఆయన ఏర్పాటు అంత పవర్ఫుల్ అండి. నేను ఏదైనా మారామంటే దాని అర్థం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆయన ఏర్పాటులో ఉన్నాం. సో నిజంగా దేవుని ఎలా స్తుతించాలంటే, ప్రభువా నేను చూసావా ఎంత విశ్వాసం ఉంచాను నీ మీద, ఇది కాదు, దేవా నీ యందు విశ్వాసం ఉంచానంటే దాని అర్థం నువ్వు నన్ను ఏం చేసావు? ఏర్పాటు చేసుకున్నావు. యూ హ్యావ్ చోజన్ మీ. నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నేను నీ యందు విశ్వాసము ఉంచాను. సో తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడట? ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మీకు ఇంకో వచనం చూపిస్తానండి. forgot the verse. తండ్రి అయిన దేవుడు మనలను యేసు ప్రభుకి గిఫ్ట్గా ఇచ్చాడంటండి. ఎక్కడ రాస్తుందంటే లోకం నుండి యోహాను సువార్త 17:6. యోహాను సువార్త 17:6. అందరు కలిసి చదువుదాం వచనం. యోహాను సువార్త 17:6. మీరు నాకు ఆ వచనం చదివిన తర్వాత నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్పాలి. ఎవరితో ఈ మాట చెప్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్, ఎవరితో ఈ మాట చెప్తున్నారు? యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ చెప్తున్నారు. ఏమని? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామను ప్రత్యక్షపరిచింది. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి? ఏమిచ్చాడు? మనుషులు. అనుగ్రహించాడు, కరెక్టే. ఏం అనుగ్రహించాడు? మనుషులు కదా. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది, తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుల్ని ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభుకి ఇస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి కోసం ఏం చేశాడు? ఇప్పుడు మళ్ళీ మీరే చెప్పారు. 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనం ఇందాక చూసాం కదా, విమోచించాడు, రక్తం చిందించి ప్రాణం పెట్టి వారిని ఏం చేశాడట? విమోచించాడు. ఇప్పుడు మళ్ళీ అది చూద్దాం. సో ఆత్మ గురించి 3rd వద్దామండి.
సో యేసు ప్రభు వారి కోసం ఏం చేశాడని చూద్దాం. మరి ఫస్ట్ పేతురుకి వెళ్ళిపోదాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము, యేసుక్రీస్తు రక్తము వలన అనే మాట మనం చూసాం కదా. సో దానికోసం మళ్ళీ ఏ వచనం చదివాం? 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకనగు గొర్రెపల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుంది. చూడండి, విమోచన అంటే అర్థం ఏంటంటే విడిపించటం. విమోచన అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఆయన చేసింది ఏంటండి అంటే, తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి యేసు ప్రభు గిఫ్ట్గా ఇచ్చాడు. యేసు ప్రభు మన కోసం చేసింది ఏంటండి అంటే, మన శిక్ష ఆయన భరించి ఆ శిక్ష నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, విడిపించాడు అన్నమాట. అది యేసు ప్రభు చేసింది. ఆయన శిలువ మీద వేలాడినప్పుడు ఏం చేశాడు? ఆయన చేతులకు ఏం కొట్టారు? ఆయనకి మేకులు కొట్టారు. తల మీద ఆయనకి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ముళ్ళ కిరీటం మామూలు కిరీటం కాదు. ముళ్ళ కిరీటం ఎలా ఉంటుంది? ముళ్ళ కిరీటం ముళ్ళులు ఉంటాయి, తల మీద పెట్టి ఆయనకి నొక్కేశారంట. ఎందుకండి యేసయ్య అంత బాధ భరించాడు? ఇప్పుడు మన తల లోపల ఏముంటుంది? ఇది బ్రెయిన్ కాదు, మనది ఏముంటుంది తెలుసా? డ్రైన్ అంటే, డ్రైనేజ్ అంటే ఏంటి? చెత్త ఉంటుంది అన్నమాట మన మైండ్లో. చెత్త ఆలోచనలు, అసూయ, కోపాలు, కక్షలు, దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా ఎందులో ఉన్నాయి? మన మైండ్లోనే ఉన్నాయి. మరి దానికి శిక్ష ఏంటండి అంటే నిత్య నరకాగ్ని గుండం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాసింది, మనుషుల యొక్క ప్రతి తలంపుకు కూడా, ఊహకు కూడా దేవుడు తీరుస్తాడు. ప్రతి ఆలోచనకు కూడా దేవుడు ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఎక్కడ రాస్తుంది? సామెతలు 12:2, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. చదవండి మీరే. ప్రొవర్బ్స్ 12:2, కటాక్షం చూపును, దురాలోచన గలవారు నేరస్తుడు అని ఆయన తీర్పు తీరుస్తుంది. దురాలోచన గలవారు నేరస్తుడు అని ఆయన తీర్పు తీరుస్తుంది. ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఇప్పుడు మనకు ఆ శిక్ష పడాలి, కానీ మన బదులు ఎవరు ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నారు? యేసు ప్రభు ఆ శిక్ష భరించాడు. చేతులతో చేశాం విపరీతమైన భయంకరమైన పాపాలు, ఆయన శిక్ష భరించాడు. ఆయన మేకులు కొట్టుకున్నాడు. కాళ్ళ మీద 2 కాళ్ళు ఒకదానిపైన ఒకటి పెట్టంట, ఒకే మేకు దిగ్గొట్టేశారంట యేసయ్యకి. నీకు నాకు కొట్టాలి, కానీ నా బదులు ఆయన శిక్ష భరించాడు. ఏమండి, క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకి ఒక పదం పరిచయం ఉంటుంది, సబ్స్టిట్యూట్. అంటే ఏంటి అర్థం? ఈయన సబ్స్టిట్యూట్ అండి అంటాం. సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? ఒక ప్లేయరు ఆడుతున్నాడు, సడన్గా పడిపోయాడు, కాలు ఇరిపోయింది. ఇప్పుడు ఏంటి? బాబు నువ్వు వచ్చే, నీ బదులు ఇంకోడిని పంపిస్తాం. యేసు ప్రభు గురించి రాసింది అదే. ఆయన మన సబ్స్టిట్యూట్, మన బదులు ఆయన మన శిక్ష భరిస్తున్నాడు. మన బదులు మనం పడాల శిక్ష, ఆయన మన బదులు శిక్ష భరిస్తున్నాడు అనమాట. ఒక మంచి స్టోరీ చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక ఊర్లోనంటండి ఒక దేశం యుద్ధానికి వెళ్ళిందంట. సైనికులు వెళ్ళారు, యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ దేశం యొక్క సైనికులు అందరూ ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు. సో చచ్చిపోతూ ఉంటే సైన్యం ఏమైపోద్ది? ఆటోమేటిక్ తగ్గిపోతూ ఉంటుంది. మరి తగ్గిపోతూ ఉంటే వాళ్ళకి కాల్బలం లేదు. అప్పుడు ఏం చేశారంటే ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా, మీరందరూ వచ్చి యుద్ధం చేయాలని చెప్పి, మనకి సైన్యం తగ్గిపోతుంది, మీరందరూ రావాలని చెప్పి మొత్తం దేశంలో ఉన్న మగవాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? యుద్ధంలోకి తీసుకెళ్ళిపోతారు. సార్ నాకు షూట్ చేయడం రాదు, అయినా రా పద నువ్వు. సార్ నాకు కత్తి పట్టుకోవడం కూడా రాదు సార్, అయినా పద నువ్వు యుద్ధం. చచ్చిపోతారేమో సార్, నా కుటుంబం ఉందా సార్, వెళ్ళాలంతే, ఇది గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పి మొత్తం ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? యుద్ధంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇంక యుద్ధంలోకి వెళ్ళారంటే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి రాము అని చెప్పి వాళ్ళకి డిసైడ్ అయిపోయారనమాట, భయంతో. ఈ లోపల ఒక ఆయన బెదిరిపోతున్నాడంట. ఏంటంటే ఆయనకు ఒక కుటుంబం ఉంది, చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు ఎలాగా అని చెప్పి భయపడిపోతూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చి అన్నాడంట, సార్ మీరు ఉండండి మీ కుటుంబం కోసం, మీ బదులు నేను వెళ్ళి యుద్ధము చేస్తానని చెప్పి ఈయన ప్లేస్లో ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడంట. యుద్ధం చేశాడంటే ఆ యుద్ధంలో ఆ యవనస్తుడు చనిపోయాడు. అప్పుడు ఈ వ్యక్తికి ఉండిపోయాడు కదా, ఆ వ్యక్తికి అర్థమైంది ఏంటంటే ఈ యవనస్తుడు యుద్ధ భూమిలో చనిపోయాడు. యుద్ధం అయిపోయిన తర్వాత వెళ్ళాడంట ఆ ప్లేస్కి, వెళ్ళి ఎతికాడంట ఆ శవాలన్నింటి మధ్యలో. ఈయన ఎక్కడున్నాడో చూశాడు, దొరికిపోయాడు ఆ యవనస్తుడు. అతను పట్టుకున్నాడంట, తీసుకొచ్చాడు, సమాధి చేశాడంటండి. సమాధి చేసి సమాధి కట్టిన తర్వాత ఆ పైన
ఒక ఆ, ఒక లైన్ రాశాడంట, హీ డైడ్ ఇన్ మై ప్లేస్ అని రాశాడట. ఏంటి? నా స్థానంలో ఈయన మరణించాడు. అంటే నేను చావాలి, అసలు నేను చనిపోవాలి, కానీ నా ప్లేస్లో ఈయన మరణించాడు. చూడండి, మరణం అన్నది చాలా భయంకరమైందండి. మరణం యొక్క థియరీ చెప్తాను నేను, జాగ్రత్త వినండి. యాడమ్ పాపం చేసిన వెంటనే ఆయనకి వచ్చింది ఏంటి చెప్పండి? ఏమొచ్చింది? ప్రభు ఏమన్నాడు? దేవుడు ఏం చెప్పాడు ఆదాంకి? నువ్వు ఏ రోజైతే ఈ పండు తింటావో ఆ వేళ నువ్వేమైపోతావు? ఆ చచ్చేది అంటే ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, పెద్ద చెట్టు ఉంది అనుకుందాం, మంచి చెట్టు. ఇప్పుడు చెట్లకి ఏముంటాయి? కాడలు ఉంటాయి కదా, బ్రాంచెస్ ఉంటాయి. మీరు ఒక పెద్ద కాడని కట్ చేసేసారు. ఏం చేశారు? కట్ చేశారు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ కాడ బ్రతుకుందా చచ్చిపోయిందా చెప్పాలి? ఆల్రెడీ చచ్చిపోయింది. చూడడానికి పచ్చగానే ఉంది, చూడడానికి బాగానే, ఇంకా ఇందులో లైఫ్ ఉందేమో అనిపిస్తుంది. కానీ ఏ రోజైతే చెట్టు నుంచి ఏమైపోయింది? నరకబడిందో, సెపరేట్ అయిపోయిందో, ఆల్రెడీ ఏమైపోయింది? చచ్చిపోయింది. ఆదాము ఏ రోజైతే పాపం చేశాడో దేవునికి, సృష్టికి, మనిషికి మొత్తానికి ఏమైపోయిందంటే సెపరేషన్ అన్నది వచ్చేసింది. ఆదాము చచ్చిపోతున్నాడు, అంతేకాదు భూమి మీద ఉన్న జంతువులు చచ్చిపోతున్నాయి, భూమి సర్వనాశనం అయిపోతుంది. బైబిల్లో ఒక దగ్గర రాస్తుంది ఏంటంటే సృష్టి అంతా కూడా గతించిపోద్దంట. గతించిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? గతించడం, అసలు ఏమీ లేకుండా అయిపోద్ది. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే 1 John 2:17, 1 యోహాను 2:17 చదవండి. లోకము దాని ఆశయు గతించిపోను అని చెప్పి రాస్తుంటే చూడండి, చదవాలి. ఎక్కడ రాస్తుందండి? 1 యోహాను 2:17. అందరూ చదవాలి ఆ మాట. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరము నిలుచును. లోకము దాని ఆశ అంతా కూడా ఏమైపోద్దట అంటే ఏంటి చెప్పండి? లోకం అంతా గతించిపోవడం అంటే ఏంటి అర్థం? లోకంలో ఏవేవి ఉన్నాయి? లోకంలో ఏవేవి ఉన్నాయి? మనుషులు ఉన్నాం, మనుషులందరం ఏమైపోతాం? చచ్చిపోతాం. ఎందుకంటే ఎవరితో సెపరేట్ అయిపోయాం? దేవుడితో. పాపం మన జీవితంలో ఉన్నది, దేవునితోనే సెపరేట్ అయిపోయాం. ఆ చెట్టు నుంచి ఆ బ్రాంచ్, ఆ కాడ ఎలాగైతే దూరం అయిపోతే దానికి జీవం లేదో, దేవునితో సెపరేట్ అయిపోయాం కాబట్టి మనలో కూడా జీవము లేదనమాట. ఏదో బ్రతుకుతున్నాం కానీ ఆ దేవునితో కనెక్షన్ లేదు కాబట్టి మనకున్నది మరణమే అనమాట. అయితే మనము చచ్చిపోతున్నాం, అంతేకాకుండా ఈ లోకం అంతా కూడా ఏమైపోద్దట? గతించిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లోకంలో ఏంటంటే ఉన్నాయి? మనుషులను గతించిపోతాం, ఇంకా జంతువులు గతించిపోతాయి, ఇంకా చెప్పాలి. ఈ బిల్డింగ్స్ ఉన్నాయండి, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఏమవుతాయి? అన్నీ కూలిపోతాయి, అన్నీ డస్ట్ కూడా ఉండదన్నమాట, మొత్తం తప్పిపోద్ది. ఇంకేముంటాయి? ఇంకేమున్నాయి చెప్పండి మేడం? బయటకు వెళ్ళి మంచి మంచి కార్లు ఉంటాయి, అవన్నీ ఏమవుతాయి? గతించిపోతాయి. మంచి ఏరోప్లేన్స్, అద్భుతమైన ఏరోప్లేన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ గతించిపోతాయి. పెద్ద ఓడలు ఉంటాయి, అవన్నీ కూడా ఏమైపోతాయి? గతించిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? పౌడర్ కూడా కాదు, పౌడర్ కూడా లేకుండా అయిపోవడం అనమాట. పౌడర్ కూడా లేకుండా అయిపోవడం. ఇంకేముంటాయి చూడండి. ఇప్పుడు చూడండి, మనం కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్లు ఉంటాయి కదా, మనం అంత డిగ్రీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివి మంచి మంచి డిగ్రీలు, ఎంబీబీఎస్ అని, ఆ డిగ్రీని, ఈ డిగ్రీలను సంపాదిస్తాం, పిహెచ్డీలను సంపాదిస్తాం. అలాంటి చదువులు అవన్నీ కూడా ఏమైపోతాయట? గతించిపోతాయి. మనిషి సాధించిన ప్రతీది కూడా ఏమైపోద్ది చెప్పండి? గతించిపోద్ది, చచ్చిపోద్ది. ఇప్పుడు ఆ కాడ సపరేట్ అయిపోయింది కదా, మీరు అది పక్కన పడేసి ఒక 10 రోజుల తర్వాత వచ్చి చూడండి, అది ఎలా ఉంటుంది? ఎండిపోద్ది. ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి, ఏమైపోతుంది? ఇంకా అసలు రూపురేఖలు పోతుంది. కొన్ని సంవత్సరాలకి అది అసలు అక్కడే ఉండదన్నమాట. అసలు అలాగైపోద్ది ప్రపంచం అంతా. ఎందుకంటే ఎవరితో సెపరేట్ అయిపోయింది? దేవుడితో సెపరేట్ అయిపోయింది. అయితే మనిషి ఆత్మకైతే చావు లేదు కదా, మనిషి ఆత్మకైతే చావు లేదు. మరి దేవుడితో సెపరేట్ అయిపోయాడు కాబట్టి ఈ ఆత్మ యుగ యుగాలు నరకంలో కాలాలి. మరి ఇలాంటి ఆత్మకు మళ్ళీ జీవం పోయాలంటే ఏం చేయాలండి అంటే, ఎంత నష్టం తీసుకొచ్చిన ఆ పాపాన్ని సైడ్ చేయాలన్నమాట. దానికోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపం వచ్చింది, మరణం తెచ్చింది. ఈ మరణం పోవాలంటే ఒకే ఒక్కటి ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ పాపాన్ని తీయాలన్నమాట. యేసు ప్రభు వచ్చి ఆ పాప శిక్షకు ఆయన బలయ్యాడు కాబట్టే మరణం పోయింది. ఆయన మనకిచ్చేది ఏంటో తెలుసా? నిత్య జీవం. చెప్పండి, నిత్య జీవం అంటే ఇప్పుడు మీకే అర్థమైపోవాలి. ఇప్పుడు
తెగిపోయిన ఆ చెట్టు కొమ్మని వీళ్ళు మళ్ళీ తిరిగి దానికి ఆ చెట్టుకి అతికించారు, అంటు కట్టారు. ఇప్పుడు ఏమవుద్ది చెప్పండి? మళ్ళీ తిరిగి ఏమొస్తుంది దాంట్లోకి? అది. సో ఈ విమోచన అన్న మాటలో అంత శక్తి ఉందన్నమాట. దేవుడు మనల్ని ఆ మరణం నుంచి విమోచించి మళ్ళీ తిరిగి లైఫ్ ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ దేవునితో మళ్ళీ మనల్ని కనెక్ట్ చేస్తున్నాడు. క్రిస్టియన్ లైఫ్ అంటే అదండి, మళ్ళీ దేవునితో మళ్ళీ కలవటం అనమాట. చచ్చిపోయిన మనుషులకు మరణాన్ని దేవుడు జీవంగా మార్చాడు. అందుకోసం మనకు నిత్య మరణం లేదు, మనకేముందట ఇప్పుడు నిత్య జీవం. అందుకోసం ఎప్పుడు చెప్తా ఉంటాను నేను పదం, నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం. అది ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయనతో కలిసి జీవిస్తాం, మరణిస్తే దేవునితో పరలోకంలో ఆయనతో కలిసి జీవిస్తాం. అంత గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. సో యేసు ప్రభు మనల్ని విమోచించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడు? మనల్ని విమోచించాడు. సో తండ్రి అయిన దేవుడేమో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కుమారుడైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. ఆత్మదేవుడు మనల్ని ఏం చేశాడంటండి? పరిశుద్ధపరిచాడు. చదవండి మళ్ళీ 1 పీటర్కి వెళ్ళిపోదాం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన. ఆగండి, పరిశుద్ధత అన్న మాటకి కరెక్ట్గా అర్థం ఏంటంటేనండి సెపరేట్ అని అర్థం. చెప్పండి, సెపరేట్ అంటే అర్థం ఏంటి? మనల్ని ప్రత్యేకపరచడం. ఆత్మదేవుడు అంటండి ఆయన మనల్ని ఎలా ప్రత్యేకపరిచాడంటే 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని చాలు ఈ మాట ఉంది చూసారా? ఒక ప్లేస్లో నుంచి దేవుడు ఒక ప్లేస్లోకి లాక్కొచ్చాడు మనల్ని. ఏంటి? ఒకప్పుడు మనం ఎందులో ఉన్నామంటండి? చీకటి అంటే పాపానికి సాదృశ్యం, చీకటి అంటే అజ్ఞానానికి సాదృశ్యం, చీకటి అంటే దేవుడు లేని జీవితానికి సాదృశ్యం. అలాంటి పాప జీవితం నుంచి, చీకటి జీవితం నుంచి దేవుడు మనల్ని లాగి ఆయన వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు. వెలుగు అంటే అజ్ఞానం పోవడం అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెలిగిందండి వీడికి లైట్ అని అంటాం. అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు వరకు అడిగి తెలీదు, ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు వరకు అసలు నిజమైన దేవుడు ఎవరో మనకి తెలీదు, ఇప్పుడు అర్థమైంది. అవును, యేసయ్య నిజమైన దేవుడు. ఇంతకుముందు మనకు తెలీదు, నేను మంచోడ్నే అనుకుంటున్నాను, ఇప్పుడు కళ్ళు తెలుసుకున్నాను, అయ్యో బాబు నాలో చాలా పాపాలు ఉన్నాయిరా బాబు. ఇంతకుముందు తెలీదు, నా పాపం నన్ను నరకానికి తీసుకెళ్తుంది అన్న సంగతి ఇప్పుడు ఒప్పుకుంటున్నావు. అవును తండ్రి, నేను పాపిని, నాకు శిక్ష న్యాయమే. ఆయన కనికరం కోసం కనిపెడతాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను క్షమించవా, నీ మోక్షం దయచేయవా. ఇది జ్ఞానం. సో చీకట్లో నుంచి మనం లాగాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. అది పరిశుద్ధపరచడం అండి. ఒక ప్లేస్ నుంచి సపరేట్ చేసేసాడు మనల్ని, ఆయన వెలుగులోనికి తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఆ పరిశుద్ధపరచడం అన్న మాటని అర్థం ఇంకోటి క్లెన్జింగ్ అని కూడా అంటారు. కడగడం కూడా, మనల్ని శుద్ధి చేయడం, మన పాపాలన్నిటిని కడగటం. సరే, సో తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు మనల్ని విమోచించాడు, మరణం నుంచి విమోచించాడు, జీవాన్ని ఇచ్చాడు. ఆత్మదేవుడు మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, మన స్థానాన్నే మార్చేశాడు ఆయన. 4వది 2వ వచనం చివరిని ఉంటుంది చూడండి. మీకు కృపయు సమాధానమును విస్తరులునుగాక. కృపయు సమాధానం విస్తరులుగా, ఈ మాట చూడండి. కృప చూపించి ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చాడంటండి. కృప చూపించి ఆయన మనకేమిచ్చాడు? సమాధానం. సో కృప అంటే ఏంటంటే ఒక అయోగ్యుడికి చేసే మేలు అనమాట. ఆ అయోగ్యుడికి ఆయన ఏం మేలు చేశాడంటే సమాధానం అన్న మేలు చేశాడు. సమాధానం అంటే ఏంటి? ఒక శత్రువుని స్నేహితుడిగా చేసుకోవడం. చెప్పండి, ఒక శత్రువుని ఆయన ఎలా చేసుకున్నాడు? స్నేహితుడిగా చేసుకోవడం. ఇప్పుడు మీరు అనాలి, ప్రభా ఒకప్పుడు నేను శత్రువుని, నా పాపం చేసి నేను నీకు శత్రువుగా బ్రతికిన నువ్వు నన్ను ఎలా చేసుకున్నావు? నువ్వు యు మేడ్ మీ యువర్ ఫ్రెండ్. ఒకప్పుడు ఎనిమీని, నవ్ యు కాల్డ్ మీ యువర్ సన్. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని కుమారులయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చాడు మనకి. గాడ్ మేడ్ us his sons, God made us his children, God made us his friends. అలాంటి స్నేహాన్ని దేవుడు మనకు ఆయనతో అనుగ్రహించాడు అనమాట. ఈ పాపం పోయింది కాబట్టి ఆ సమాధానం మళ్ళీ మనకు దక్కింది. 4వ వచనంలో ఇంకొక మాట ఉంది.
మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఆ మాట చెప్పండి, జీవముతో కూడిన నిరీక్షణ. నిరీక్షణ నిరీక్షణ అంటే ఏంటండి? నిరీక్షణ ఇంగ్లీష్లో దీన్ని హోప్ అంటాం. ఇప్పుడు 10th పరీక్షలు రాసే వాళ్ళకి ముందు హోప్ ఎగ్జామ్స్ అని పెడతారు. అంటే ఏంటది? హోప్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? ట్రైల్ వేస్తారు. ఇప్పుడు 100 మార్కులకి హోప్ ఎగ్జామ్ పెట్టి వాడికి 100కి 90 వచ్చేసాయి అనుకోండి, అనుకుందాం అన్ని సబ్జెక్ట్స్లో. అంటే దాని అర్థం వాడికి హోప్ ఏంటి? 10th వేస్తే అదర కూడా వేస్తాం అనమాట. 100కి 100 వచ్చేస్తాయి అన్నమాట, హోప్ అనమాట. సో ఇక్కడ ప్రభు మనకిచ్చిన హోప్ ఏంటంటే మన భవిష్యత్తును గురించిన ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటి ఆ నిరీక్షణ? చూడండి, అక్కడే రాసుంటుంది, జీవముతో కూడిన నిరీక్షణ. దిస్ ఈజ్ నాట్ అ డెడ్ హోప్. కానీ జీవంతో కూడిన నిరీక్షణ ఏంటి అనగా, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కార్యక్రమం మరలా జన్మించేసింది. ఇక్కడున్న మాట చూసారా? అక్షయమైన నిర్మలమైన వాడబారని ఒక స్వాస్యం మనకు రెడీగా ఉంచాడట. ఏంటి ఆ హోప్? మనకున్న నిరీక్షణ ఏంటట? దేవుడు మనకు ఒక స్వాస్యాన్ని ఇస్తున్నాడు. ఒక అద్భుతమైన స్థలాన్ని మన కోసం సిద్ధపరిచాడు. ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఆయన మన కోసం సిద్ధపరిచాడు. ఏంటండి అంటే అది అక్షయమైన నిర్మలమైన వాడబారని ఒక స్వాస్యం. ఇన్ని మాటలు ఎందుకు ఉపయోగించాడండి దానికోసం చూస్తే? పరలోకం అన్నది అంత అద్భుతమైనది. నేను ఇందాక చెప్పాను, దేవునితో ఎప్పుడైతే ఈ లోకం సెపరేట్ అయిపోయిందో అది ఏమైపోతుంది? గతించిపోతుంది. లోకము దాని ఆశలు ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. కానీ పరలోకము ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ ఉన్న స్థలము అది వాడబారనిది, అది అసలు పాడవదన్నమాట. సో మనం ఒక్కొక్కసారి ఈ భూలోకంలో ఉన్న స్థలాలకి చాలా గొప్ప విలువిస్తూ ఉంటాం కదా. ఎవడన్నా అమెరికా నుంచి వచ్చాడంటే ఇంకంతే అని పట్టుకోలేమన్నమాట మనం. అమ్మ బాబాయ్ ఇక డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చిన ఫీలింగ్ ఇస్తూ ఉంటాం మనం. అరే అక్కడికి వెళ్తే తెలుస్తుంది అక్కడ ఎన్ని కష్టాలు ఉన్నాయో. పక్కింటి పుల్లకూర రుచి అంటారు, తెలుసా మీకు? అంటే అర్థం ఏంటి? పక్కింటి పుల్లకూర రుచి ఎక్కువ అంట. అంటే అర్థం ఏంటి? పక్క దేశం అంటే మనకి అమ్మ బాబోయ్ అని అంటాం. నథింగ్, అది ఏమీ లేదు. తీరా అక్కడికి వెళ్తే నీకే అర్థం అవుద్ది ఏంటంటే, అరే నేను ఏదో అనుకున్నాను, అంతేమీ లేదురా అని అంటాం. ఎందుకంటే ఇదంతా కూడా పాపంతో ఉన్న లోకమే. ఇదంతా కూడా ఏమైపోద్ది? గతించిపోద్ది. పౌడర్ కూడా కాదట, అసలు ఏమి లేకుండా పోద్దంటండి. కానీ ఒకే ఒకటి శాశ్వతంగా స్థిరంగా నిర్మలమైనది వాడబారింది స్వాస్థ్యం ఉండేది. అదేంటది? పరలోక రాజ్యం. అలాంటి స్వాస్యం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటేంటి మనం బట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలి? తండ్రి మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు మనల్ని ఆయన ప్రాణం పెట్టి ఆయన మన శిక్ష భరించి మనల్ని విమోచించాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఆ జీవం ఎంత విలువైందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 3, ఆత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. రైట్. 4వది ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరు? మనకి ఏం ఇచ్చాడు? ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. 5వది ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. అయితే ఒక్క విషయం అండి, ఈ నిరీక్షణ ఇచ్చి నిరీక్షణ అంటే ఏంటి చెప్పాను? ఒక పరలోకాన్ని స్వాస్యంగా మనకి ఇస్తున్నాడు. మనకు ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరో మీరు చెప్పాలి. 2వ వచనం మధ్యలో ఉంటుంది. ఆసియా బితునా అను దేశంలో ఎందు చెదిరిన వారిలో చేరిన డాష్ శుభమని చెప్పి రాయినది. మనకేం పేరు పెట్టాడు? యాత్రికులు. ఏమంటున్నాడు? యాత్రికులు అంటే ఎవరు? యాత్రికులు ప్రయాణం చేసేవారు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి మీరు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తారు. ప్రతి స్టేషన్లో దిగిపోయి ఊర్లో వెళ్ళిపోతారా? కాదు. మీరు ఆ స్టేషన్కి వచ్చారు, ఒక 2 నిమిషాలు ఉంటారు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు. అది 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 పర్మనెంట్ ప్లేస్ కాదు మీది. మీరు పర్మనెంట్ ప్లేస్ ఏది? అడే ఈ వైజాగ్ టు హైదరాబాద్ అంటే అక్కడికి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో కూడా మీరు ఎవరో తెలుసా? యాత్రికులు మాత్రమే. సో ఈ లోకంలో మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే, నేను ఇక్కడ పర్మనెంట్గా ఉండను. దిస్ ఈజ్ నాట్ మై పర్మనెంట్ ప్లేస్. నా పర్మనెంట్ ప్లేస్ ఏది? పరలోకం. చూడండి, మనం సంపాదించిన, లేకపోతే చదువుకుంటున్నా,
ఏం చేస్తున్నా ఒకటి మాత్రం మన మైండ్లో చివరిన ఉండాలి. ఏంటో చెప్పలా? నేను చిరకాలం ఇక్కడ ఉండను. కొంతమంది ఎలా సంపాదిస్తారంటే చిరకాలం నేను ఇక్కడే ఉంటాను అన్నట్టుగా సంపాదించేస్తూ ఉంటారు. అంతకాలం ఉండం మనం. సో చదివినా కూడా ఎలా చదవాలి? బ్రతకడానికి చదువుకోవాలి, బ్రతకడానికి ఉద్యోగం చేయాలి. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, పీపుల్ వాంట్ ఎవ్రీథింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ టెంపరీ వరల్డ్ అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైనవి కావాలట. అంటే అర్థం ఏంటి? పర్మనెంట్ జాబు, పర్మనెంట్ ఇల్లు, పర్మనెంట్ మన లైఫ్ ఇది టెంపరీ. అర్థమవుతుంది మీకు? దెర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ పర్మనెంట్. అపోహ అంత మాత్రం. పర్మనెంట్ ఒకటే నీకు, ఏది? పరలోకం. నువ్వు అన్నీ సిద్ధపరచుకున్నావు జీవించేద్దామని, దేవుడు అంటాడు కమ్ అని అన్నాడు అనుకోండి, ప్రభు ఆగ్రహణ ఇవన్నీ రెడీ చేసుకున్నాను, నేను కొంచెం అనుపిద్దాం అనుకుంటున్నాను నాయన అంటే కమ్ అంటున్నాడు అంతే ఆయన. సో ఒకవేళ మీకు ఇప్పటివరకు ఏమి సంపాదించుకోలేకపోయినా పెద్ద ఫీల్ అవ్వద్దు. ఎందుకు? ఎలా మనం ఏంటి ఇక్కడ? ఆ మాట ఏంటి? వెరీ గుడ్. ఏంటది? యాత్రికులు మాత్రమే. మనం ఎవరో అండి? యాత్రికులు మాత్రమే. ఓకే. సో ఆ మాటే మనం ఒక రకంగా ఆదరించాలన్నమాట. ఎలాగా వెళ్ళిపోతాను నేను, ఈ లోకం ఇది మాకు శాశ్వతం కాదు. అయితే ఈ మాటలు బట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణ ఎంత విలువైందో మనం చూసాం. ఆయన ఏర్పాటు, 2 ఆయన విమోచన యేసుక్రీస్తులో, 3 ఆయన మనల్ని పరిశుద్ధపరచబడ్డం, 4 ఆయన మనల్ని సమాధానం ఇవ్వటం, స్నేహితులుగా చేసుకోవటం, 5 ఆయన మనకు గొప్ప నిరీక్షణ ఇవ్వటం. ఆ నిరీక్షణ ఏంటంటే గొప్ప స్వాస్యం, వాడబారని స్వాస్యం ఇవ్వటం. వీటన్నిటిని బట్టి మనం దేవుని ఏం చేయాలండి? స్తుతులు చెల్లించాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేసిన కాక దయచేసిన మోకరించండి.